బాగానే ఉంది. జనరల్ విజువల్ అవుతుంది. ఇక్కడ సిచ్యువేషన్ నాకు అర్థమైపోయింది. అటు పొలాల్లో పోదు అటు కాదు సార్, అందువల్ల మనకి వాటర్ ఏది కలవట్లేదు. మళ్ళీ అక్కడి నుంచి కూడా వస్తుంది. అవును సార్, పైన సార్ డైరెక్ట్ పైకి నుంచి ఈ కాలంలోనే పడుతుంది. అది కూడా ఇదే రావాలి. కండకి జాన్సన్ దగ్గర అన్ని అక్కడికి వస్తాయి, కొన్ని కొన్నిటి వెళ్తాయి సార్. అక్కడికి వచ్చిన ఇటువైపు వెళ్ళిపోతే అటువైపు నుంచి చోట అంత నీళ్ళే పోతున్నాయి. కనబాబు గారు సార్ ఇక్కడ ఒక తూము ఉంది సార్ మనకి. అక్కడ ఇక్కడ ఏదైనా ఆ తూములో పోయేది 10 అడుగులు వెడల్పే కదా, మీకు అర్థమైంది కదా. 10 అడుగులు వెడల్పునే బయటకు పోవాలి. రైట్ సైడ్ హైట్ ఉంది, లెఫ్ట్ సైడ్ డౌన్ ఉంది. అక్కడ ఇక్కడ మనం 10 తూములు కొట్టేసాం అనుకోండి, 10 అడుగులు 10 అడుగులు కిందకి వెళ్ళిపోతాయి. అక్కడ ప్రజలు దగ్గర ఈ పోయినా మళ్ళీ అట్టే పోనీ. ఏది అందరికీ నమస్కారాలండి. విజయవాడ నగరం ఈ ఫ్లడ్స్కి అతలాకుతలమైన విషయం అందరికీ తెలిసిందే. అయితే మెజారిటీ వార్డులలో వాటర్ యాక్చువల్గా పోవటం జరిగింది. అయితే 61, 62, 63, 64లో ఇంకా వాటర్ ఉంది. ఆ వాటర్ ఉండడానికి కారణం ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు కండ్రిక జంక్షన్ నుంచి నున్నాబోయే రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డుకి ఒకవైపు కంప్లీట్గా వాటర్ చాలా ఎక్కువ ఉంది. ఆ వాటర్ యాక్చువల్గా పోతే తప్ప 61, 62, 63, 64 వాటర్ కాదు. నేను యాక్చువల్గా ఈ యొక్క దీన్ని పరిశీలిస్తున్న అధికారులందరూ యాక్చువల్గా వచ్చి స్టడీ చేసాము. అల్టిమేట్గా ఏంటంటే ఈ నున్నార్ రోడ్లో ఒక సైడ్ ఉండే వాటర్ రెండో పక్క వస్తే తప్ప టౌన్లో ఉండే వాటర్ యొక్క ప్రెషరు తగ్గదని దీన్ని యాక్చువల్గా ఒక 10 పాయింట్స్లో కట్ చేయమన్నారు. రోడ్డు కట్ చేసి ఆ వాటర్ అంతా ఇటు పక్కకు పోతే టౌన్లో ఉండే వాటర్ యొక్క ప్రెషర్ తగ్గి ఆ వాటర్ అంతా మళ్ళా కిందకి పోతుంది. అందుకని యాక్చువల్గా ఇప్పుడు అధికారులందరూ నైట్ అంతా ఈ 10 పాయింట్స్ ఎక్కడైతే కట్ చేస్తున్నారు రోడ్డుని జేసీబీలు 10 జేసీబీలు తెప్పించారు, ప్రకృతి తెప్పించారు, వాటి ద్వారా కట్ చేస్తున్నారు. అది కట్ చేస్తే మార్నింగ్కి ఇక్కడ ఉన్న వాటర్ కొంత భాగంగానే కిందకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఈ రైట్కి లెఫ్ట్కి తీసుకుంటే కనీసం 6 అడుగులు ఉంది, 6 అడుగులు ఉంది. కానీ సెంట్రల్ డివైడ్ ఉండటం వల్ల ఈ వాటర్ అవతలకి పోవట్లేదు. అంతేకాని ఆ పక్క రోడ్డుకి ఈ పక్క రోడ్డుకి హైట్లో ఒక డిఫరెన్స్ ఉంది. అందువల్ల అవన్నీ ఇంజనీరింగ్ అధికారులు స్టడీ చేశారు. ఇంత తేడా ఉండటం వల్ల ఆ వాటర్ రావట్లేదని ఈ రోడ్డు కట్ చేస్తున్నారు. ఈ రోడ్డు కట్ చేస్తే ఈ వాటర్ వెళ్ళిపోతే రేపు సాయంకాలానికి 61, 62, 63, 64లో ఉండే నీరంతా వెళ్ళిపోయేటట్టుగా ప్లాన్ చేశారు. అధికారులు చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను.